వాక్యూల్ అంటే ఏంటి? వాక్యూల్ అంటే ఒక స్టోరేజ్ బాక్స్. స్టోరేజ్ బాక్స్ అంతే. వాక్యూల్ గురించి ఇంతకంటే ఏం ఇంకా మొత్తం ఈ కంటెంట్ అంతా కలిపితే వాక్యూల్ అంటే స్టోరేజ్ బాక్స్ అంతే. ఒక సెల్లో ఆర్గనల్స్ ఉంటాయి. ఆ ఆర్గనల్స్లో ఈ వాక్యూల్ ఒకటి. ఈ వాక్యూల్ యొక్క ఫంక్షన్ ఏంటంటే స్టోర్ చేస్తుంది. అది ఏదైనా కావచ్చు, వాటర్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, పిగ్మెంట్స్ కావచ్చు, ఫుడ్ పార్టికల్స్ కావచ్చు. అయితే ఈ వాక్యూల్ ప్లాంట్స్లో ఉంటే దీన్ని వాక్యూల్ అంటారు. ఇదే వాక్యూల్ అమీబాలో ఉంటే దీన్ని కాంట్రాక్టైల్ వాక్యూల్ అంటారు. ఇదే వాక్యూల్ ప్రోటిస్ట్లో ఉంటే దీన్ని ఫుడ్ వాక్యూల్ అంటారు. ప్రోటిస్ట్లో ఫుడ్ వాక్యూల్ అయితే ఫుడ్ని స్టోర్ చేస్తుంది. కాంట్రాక్టైల్ వాక్యూల్ ఇన్ అమీబా అయితే దీంట్లో వాటర్ స్టోర్ చేస్తుంది. ప్లాంట్స్లో అయితే అయాన్స్ కానీ బై ప్రోడక్ట్స్ కానీ స్టోర్ చేస్తుంది. అంతే. ఏదైనా స్టోరింగ్ కామన్. ఇప్పుడు ఇందులో ఈ అన్నిటిలో కూడా ఈ ఫుడ్ వాక్యూల్ కానీ, కాంట్రాక్టైల్ వాక్యూల్ కానీ, ప్లాంట్ వాక్యూల్ కానీ మెంబ్రేన్ వచ్చి బైలిపిడ్ లేయర్, ఫాస్ఫరస్ బైలిపిడ్ లేయర్. ప్లాంట్స్లో ఉన్నదే మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా లాంటిలో కూడా సేమ్ లేయర్ ఉంది. భలే ఇంట్రెస్టింగ్ కదా. బైలేయర్ అంటే ఇలా ఉంటుంది. ఇది ఫాస్ఫరస్, ఇది కార్బన్ టైల్స్, ఇది ఫాస్ఫరస్, ఇది ఫాస్ఫరస్, ఇది కార్బన్ టైల్స్, ఇది కార్బన్ టైల్స్, ఇది ఫాస్ఫరస్, ఇది ఫాస్ఫరస్, కార్బన్ టైల్స్, ఫాస్ఫరస్. గ్లిజరాల్ వచ్చి బ్యాక్ బోన్ ఉంటుంది. అపియరెన్స్, మెంబ్రేన్ యొక్క అపియరెన్స్ ఇలా ఉంటుంది. సో the vacuole is membrane bound. So membrane bound అంటే ఈ ఫాస్ఫోలిపిడ్ లేయర్ ఇస్ membrane bound. సైటోప్లాజంలో ఉంటుంది. మోస్ట్ కామన్ టు ప్లాంట్ సెల్స్. It contains sap mainly composed of వాటర్ కానీ, మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ కానీ, ఇంకేదైనా వేస్ట్ మెటీరియల్స్ కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. అండ్ పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. వాక్యులర్ sap contains pigments like anthocyane which impart color to the plant part. The vacuole is bound by a single membrane called tonoplast. ఈ బైలిపిడ్ లేయర్నే టోనోప్లాస్ట్ అన్నారు. ఎందుకంటే కొంచెం దీనికి వాక్యూల్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఎక్కువ ఇన్సైడ్కి అగెనెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రాడియంట్ సైటోప్లాజం నుంచి ఇన్సైడ్కి అయాన్స్ని వీటిని తీసుకొస్తుంది కాబట్టి టోనోప్లాస్ట్ అన్నారు. మనకు చూస్తే మనకి కనిపించే కలర్స్, ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ కానీ, రెడ్ కలర్ ఫ్రూట్స్ కానీ, ఇంకా ఏదైనా కలర్డ్ పార్ట్ ప్లాంట్స్లో కనిపించింది అంటే మనకి
ఈ పిగ్మెంట్స్ వల్ల పిగ్మెంట్స్ వల్ల మనకి సన్లైట్ నుంచి యూవీ రేస్ ఈ పిగ్మెంట్స్ మీద పడతాయి. ఈ పిగ్మెంట్స్ అనేవి లైట్ అనేది 7 కలర్స్తో మేడ్ అయి ఉంటుంది. ఈ 7 కలర్స్ అన్నవి మనకి ఈ 7 కలర్స్లో 6 కలర్స్ వచ్చి లైట్ ఈ పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేసి ఏదైతే కలర్ అబ్జర్వ్ అవ్వలేదో అది మనకు అపియరెన్స్గా కనిపిస్తుంది. సపోజ్ ఈ 6 కలర్స్లో మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ తీసుకోకపోతే మనకి రెడ్ యాపిల్గా కనిపిస్తుంది. In plant cells, the vacuole can occupy up to 90%. The vacuole is bound by tonoplast అంటారు. In plant cells, vacuole can occupy 90% of cell volume by the role in osmoregulation. ఆస్మోరెగ్యులేషన్ అంటే ఇప్పుడు మామూలుగా సపోజ్ బయట వాటర్ ఎక్కువ ఉంది, అయాన్స్ లైక్ సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇలాంటి అయాన్స్ అన్నీ ఉన్నాయి. కానీ H2O అనేది ఎక్కువ ఉంది బయట. ఇప్పుడు మనకి మామూలుగా ప్లాంట్స్కి వాటర్ పోస్తాం కదా, వాటర్ ఎక్కువ పోసాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇది హైపోటోనిక్ అవుతుంది, వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సొల్యూట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి హైపోటోనిక్ అవుతుంది. ఈ సొల్యూట్స్ ఇక్కడ మొత్తం ఈ సైటోప్లాజం నుంచి అన్ని సొల్యూట్స్ అన్నీ కలిసి ఇందులో స్టోర్ అవుతాయి, ఇది హైపర్టోనిక్ అవుతుంది. సో సొల్యూట్స్ అన్నవి ఇక్కడ హైపోటోనిక్, ఇక్కడ హైపర్టోనిక్ ఉన్నప్పుడు వాటర్ అన్నది ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు సొల్యూట్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది, లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. సో అప్పుడు ఈ వాటర్ ఇందులో ఫిల్ అవ్వడం వల్ల ఈ వాక్యూల్ బికమ్స్ టర్జిడ్ అవుతుంది. టర్జిడ్ అయ్యి ఈ ప్రెషర్ అనేది సైటోప్లాజంని పుష్ చేస్తుంది. ఈ సైటోప్లాజం మళ్ళీ సెల్ వాల్ని పుష్ చేస్తుంది. సో అప్పుడు లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ చూడడానికి కంప్లీట్గా ఫుల్గా ఉంటాయి. In plants, the tonoplast facilitates the transport of a number of ions and other materials against concentration gradients into the vacuole. In plants, the tonoplast facilitates the transport of a number of ions and other materials against the concentration gradient.
మామూలుగా ఇక్కడ ఒకవేళ తక్కువ ఉన్నా సరే వీటిని ఎగనెస్ట్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్కి ఏటీపీని యూస్ చేసి ఇందులోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఇక్కడ సొల్యూట్ కాన్సంట్రేషన్ పెరుగుతుందో అప్పుడే మనకి వాటర్ బయట నుంచి ఎంటర్ అవుతుంది. సెల్ బికమ్స్ టర్జిడ్ అవుతుంది. టర్జిడ్ అవడం వల్ల ఈ ప్రెషర్ అనేది సైటోప్లాజంను పుష్ చేస్తుంది. సైటోప్లాజం సెల్ వాల్ని పుష్ చేస్తుంది. సెల్ వాల్ అనేది కంప్లీట్గా బికమ్స్ టర్జిడ్గా ఉంటుంది. ఒకవేళ ఇందులో వాటర్ లాస్ అవుతే సెల్ అనేది ఫ్లాసిడ్ అవుతుంది. ఒకవేళ ఇందులో బయట వాటర్ తక్కువ ఉంది, సొల్యూట్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ఇది హైపర్టోనిక్ అవుతుంది. అప్పుడు వాటర్ ఆటోమేటిక్గా టు హయ్యర్ సొల్యూట్ కాన్సంట్రేషన్ వెళ్తుంది. అప్పుడు సైటోప్లాజం కూడా బికమ్స్ ఫ్లాసిడ్ అవుతుంది. అందుకే మనం ప్లాంట్స్కి వాటర్ పోసినప్పుడు సఫిషియెంట్గా పోయాలి. మామూలుగా సాయిల్ ఎప్పుడు కూడా హైపర్టోనిక్కే, కాకపోతే వాటర్ ఎక్కువ పోయడం వల్ల అది హైపోటోనిక్ అవుతుంది. వాటర్ తక్కువే పోస్తే అది హైపర్టోనిక్గానే ఉంటుంది. In plants, the tonoplast against the concentration gradient వెళ్తుంది. ఇన్స్టెడ్ కాన్సన్ట్రేషన్ వ్యాక్యూల్లో ఎక్కువ ఉంటుంది సైటోప్లాజం కన్నా. అప్పుడే మనకు వాటర్ వస్తుంది, సెల్ బికమ్స్ టర్జిడ్ అవుతుంది. అదే అమీబాలో అయితే ఇప్పుడు ఇది యాక్టింగ్ ప్రోటీన్ అంటే ఏంటి? అమైనో యాసిడ్స్ అంటే చూడడానికి ఇలా ఉంటాయి. ఇప్పుడు యాక్టిన్ అనేది 370 అమైనో యాసిడ్స్, ఇది 375 అమైనో యాసిడ్స్ అనేది ఒక మోనోమర్. ఇలాంటి మోనోమర్స్ చాలా కలిసి ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి, అదే యాక్టిన్. ఒకవేళ ఇలాంటి అమైనో యాసిడ్స్ కలిగే ఒక ప్రోటీన్ ఇలా కాయిల్ లైక్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తే అది ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. అదే ఒకవేళ హాలో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తే అది మైక్రోట్యూబ్యూల్స్. ఇప్పుడు ఇందులో యాక్టిన్ గురించి మాట్లాడితే, యాక్టిన్ అనేది అమీబాలో కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది. ఇప్పుడు అమీబా ఎక్కడ ఉంటుంది? మామూలుగా ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ఫ్రెష్ వాటర్ అంటే మామూలుగా మనకు సీ వాటర్ కాదు, ఉప్పు నీరు ఇలాంటివి కాదు. మామూలుగా మనకి జనరల్ రివర్స్లో ఉండే వాటర్. అందులో ఏంటంటే అయాన్స్ అనేవి ఉండవు. సో ఆటోమేటిక్గా అయాన్స్ ఉండవు కాబట్టి ఇది హైపోటోనిక్. ఇందులో పారామీషియంలో అయాన్స్ అనేవి ఉంటాయి. సో ఆటోమేటిక్గా వాటర్ ఇక్కడి నుంచి సొల్యూట్ దగ్గరకు వచ్చేస్తుంది, ఫ్రమ్ హయ్యర్ టు లోవర్కి వచ్చేస్తుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే ఫ్రమ్ లోవర్ సొల్యూట్ టు హయ్యర్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్కి వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ పారామీషియంలో ఫుల్గా వాటర్ అన్నీ నిండిపోతాయి. ఈ నిండిపోయిన తర్వాత ఈ వాటర్ని ఈ వ్యాక్యూల్ అనేది తీసుకుని మనం ఇప్పుడు చెప్పిన యాక్టిన్ ఫిలమెంట్స్
మనం ఇప్పుడు చెప్పిన యాక్టిన్ ఫిలమెంట్స్ ద్వారా యాక్టిన్ ఫిలమెంట్స్ అన్నవి ఇక్కడ సరౌండ్ చేసి దీన్ని ప్రెస్ చేస్తే ఈ వ్యాక్యూల్ అన్నది ఈ ప్లాస్మా మెంబ్రేన్తో కలిసి ఈ వాటర్ అనేది బయటకు సెండ్ చేస్తుంది. ఈ వాటర్ యొక్క బ్యాలెన్స్నే మనం ఆస్మో రెగ్యులేషన్ అంటున్నాం. అదే ప్రోటిస్ట్స్ అయితే మనకు ఫుడ్ని ఎలాగ తింటాయంటే ఇవే యాక్టిన్ ఫిలమెంట్స్ అమైనో యాసిడ్స్ 375 అమైనో యాసిడ్స్ ప్రోటీన్ అంటే ఇలాంటిది ఒక మోనోమర్. ఇలా మోనోమర్ అనేది ఫ్రంట్ సైడ్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇలాగ ఫుడ్ చుట్టూరు ఈ ఫుడ్ చుట్టూరు పుష్ అవుతే ఈ ఫుడ్ అనేది లోపలికి ఎన్గల్ఫ్ అవుతుంది. ఎన్గల్ఫ్ అయ్యి ఈ ఫుడ్ మైక్రోట్యూబ్యూల్స్ మీద డైనిన్ అనే ప్రోటీన్ దీన్ని మామూలుగా నడుచుకుని లోడ్ తీసుకెళ్తాయి. ఈ కైనసిన్ కానీ డైనిన్ కానీ తీసుకెళ్ళి లైజోజోమ్కి ఇస్తాయి. లైజోజోమ్లో ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అన్నవి ఈ ఫుడ్ని బ్రేక్ చేస్తాయి. బేసికల్గా వ్యాక్యూల్ అంటే స్టోరేజ్ కంటైనర్.